హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి రీజనింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫస్ట్ మనం రీజనింగ్లో కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. మనం ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా సో అక్కడ మనం కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ తెలిసిన తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్షన్స్, దిశలు అని చెప్పేసి అంటారు ఈ చాప్టర్ని. ఇది మనం చెప్పుకుందాం. సో ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మోడల్స్ అనేవి ఉంటుంటాయి. సో ప్రతి మోడల్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ దిశలు, వీటిని దిక్కులు, డైరెక్షన్స్ అంటారు. సో మనం ఇది స్టార్టింగ్ ఎక్కడ ఒక పాయింట్ అనేది పెట్టుకుందాం. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఇటు సైడ్ని మనం ఈస్ట్ అంటాం, తూర్పు. ఓకేనా? సో దానికి ఆపోజిట్లో మనం దీన్ని ఏమంటాం? వెస్ట్ అంటాం. ఓకేనా? ఈస్ట్, వెస్ట్. ఇక్కడ ఒక పర్సన్ కానీ ఎవరిమైనా ఇది ఒక లొకేషన్ అనుకుంటే ఇటు సైడు ఈస్ట్ అంటాం, తూర్పు. ఓకే, తెలుగులో కూడా రాస్తా, తూర్పు. ఓకేనా? తూర్పు. ఇది వెస్ట్ అంటే పడమర. ఓకేనా? తూర్పు, పడమర. ఇప్పుడు దీనికి పైవైపు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది నార్త్ అంటే ఏంటి? ఉత్తర. ఓకేనా? సో ఉత్తర. ఇలా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, కిందకి దానికి ఆపోజిట్ దక్షిణ. ఓకేనా? దక్షిణ, ఉత్తర. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లొకేషన్ మనం ఉన్నామంటే ఇది మనకి తూర్పు అవుద్ది, ఇది మనకి పడమర అవుద్ది, ఇది దక్షిణ, ఇది ఉత్తర. ఓకేనా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, సౌత్. ఇది ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఎటు సైడ్ కూర్చుంటే అటు తూర్పు, ఇటు సైడ్ పడమర, ఇటు సైడ్ దక్షిణ అని చెప్పేసి మన చేతికి తగ్గట్టు మనం ఎప్పుడూ చేయకూడదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. దీన్ని బేస్ చేసుకునే మీరు చేయాలి. ఓకేనా? సో సూర్యుడు ఇటు సైడ్ మాకు ఉదయిస్తాడు, సో ఇటు తీర్పు, ఇటు సైడ్, ఇలా అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఓకేనా? చెప్తే ఫన్నీగా ఉంటుంది, కానీ కొంతమంది తెలియక అస్సలు ప్రిపరేషన్ లేక వెళ్ళి వాళ్ళు అలాగే చేస్తుంటారు. సో అది చాలా మిస్టేక్ అవుద్ది. అందుకే కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇలా చెప్పుకున్నాం. ఇప్పుడు వీటికి కూడా మనకి మూలలు అనేవి చాలా ఇంపార్టెంట్. చూడండి, మొత్తం మనం 8 దిక్కులు అంటాం. ఓకేనా? సో అష్టదిగ్బంధన అనే పదం విన్నారా? అష్టదిగ్బంధన అంటే 8 దిక్కులు కూడా బంధించడం. సో అలా 8 దిక్కులు అనేవి ఉంటాయి. ఇప్పుడు 4 దిక్కులు మనం చెప్పుకున్నాం. ఇవేంటివి? దిక్కులు. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్స్ అనేవి ఉంటాయి. ఇటు సైడ్ ఉందా, ఇది ఒక కార్నర్ అంటాం, మూలలు అంటారు తెలుగులో. ఓకేనా? సో ఇలా చూడండి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కార్నర్స్ని మనం చెప్పుకుందాం, ఈ కార్నర్స్ని. ఓకేనా? సో ఏ కార్నర్ని ఏమంటారు? ఓకే, ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఏమంటారంటే ఇక్కడి నుంచి ఇలా చెప్పుకుందాం. సో దీన్ని ఏమంటారు? ఫస్ట్ వాయువ్యం అంటారు, వాయువ్యం. ఓకేనా? సో ఈ మూలని వాయువ్యం అంటారు. ఇటు సైడ్ ఇలా ఈ మూలని. సో ఇటు సైడ్ ఈ మూలని ఇక్కడ రాద్దాం, ఈశాన్యం. ఇటు సైడ్ ఇలా ఈ మూలని ఈశాన్యం అంటారు. ఓకే, సో ఇటు సైడ్ ఈ మూలని ఆగ్నేయం అంటారు, ఆగ్నేయం. సో ఇటు సైడ్ ఈ మూలను వచ్చేసి నైరుతి అంటారు, నైరుతి. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, ఇది కొంచెం అర్థమవుతుందా? వాయువ్యం అని రాశాను, నీట్గా రాస్తా, వాయువ్యం. చాలామంది ఏం చేస్తారంటే ఈ దిక్కులు గుర్తుపెట్టుకుంటారు, కానీ ఈ మూలలు గుర్తుపెట్టుకోరు. సో దీనివల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ ఎక్కువగా ఈ మూలలు అడుగుతుంటాడు, డిగ్రీస్ అడుగుతుంటాడు, షాడోస్ అడుగుతుంటాడు. సో వాళ్ళకి అర్థం కాక ఇవేంటంటే తప్పుగా పెట్టేస్తారు. చాప్టర్ నీట్గా ప్రిపేర్ అయినప్పటికీ ఈ మూలలు ఎటు ఉంటాయో అర్థం కాక తప్పుగా పెట్టేస్తారు, ఎందుకంటే అంత కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో నేను మీకు ఏం చెప్తానంటే, ఇది షార్ట్కట్లు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, జస్ట్ నేను చెప్పేదే. మీకు ఇంకా ఏమైనా షార్ట్కట్స్ తెలిస్తే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వీణా అని గుర్తుపెట్టుకోండి, VENA. ఓకే, వీణా అని గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఇలా గీత గీస్తే పైన VE, ఇటు సైడ్ ఇది NA. చూడండి, NA. ఇలా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఈజీ గుర్తుంటుంది. వాయువ్యం, ఈశాన్యం. V అంటే వాయువ్యం, E అంటే ఈశాన్యం, N అంటే నైరుతి, A అంటే ఆగ్నేయం. ఓకేనా? సో చూడండి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మళ్ళీ ఇలాగని గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, సో అందుకే ఇలా బై చేశాను. బై అంటే మనకి ఏంటి అర్థం? VE/NA. ఓకే, VE/NA అంటే వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకుంటే VENA అలా. ఓకే,
అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడినా గుర్తుపెట్టుకోవడానికి, తర్వాత ఫ్యూచర్లో ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేర్చుకుని వదిలేసేది కాదు, ఈ అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా అర్థమవుతుందా, లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతాయి. ఎన్ని రోజులు మీరు ఎగ్జామ్స్కి రాయాలనుకుంటున్నారో అన్ని రోజులకి ఇవి యూజ్ అవుతాయి. అందుకే బేసిక్స్ అనేవి నీట్గా నేర్చుకోండి, టైం తీసుకున్నా సరే నీట్గా నేర్చుకోండి, మంచిగా ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ దగ్గర. ఓకే, సో ఇప్పుడు ఇవి చెప్పేసాం. అయితే ఇది బాగుంది. ఇక్కడ చూడండి, ఈ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, తర్వాత వాయువ్యం, ఈశాన్యం, మూలలు, నైరుతి, ఆగ్నేయం చెప్పుకున్నాం. ఈ మూలలను మరి ఇంగ్లీష్లో ఏమంటాం? ఇక్కడ చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నాం దిక్కుల్ని. మరి కార్నర్స్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే, ఇక్కడ చూడండి సింపుల్, ఏం లేదు, ఇది ఉంది కదా, ఇది ఈ ప్లేస్ని నార్త్ ఈస్ట్ అంటారు. ఓకేనా? NE. ఓకే, సో ఈ ప్లేస్ని నార్త్ ఈస్ట్ కంట్రీస్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇలా అంటుంటాం కదా, సో అలా నార్త్ ఈస్ట్ ఇవి. ఓకే, ఇది ఇటు చూడండి నార్త్ ఈస్ట్. ఓకే, సింపుల్గా ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇది NE, ఈ రెండు కలిపితే ఇక్కడ నార్త్ ఈస్ట్. ఇక్కడ చూడండి నార్త్ వెస్ట్ ఇది. ఓకే, సో ఈ NW నార్త్ వెస్ట్. ఓకేనా? సో నార్త్ వెస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి ఇది S ఉంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి సౌత్ ఈస్ట్ అవుద్ది ఇది. ఓకే, ఇదంతా కూడా ఇది S పెట్టేసి ఈ పెడితే అయిపోద్ది, సౌత్ ఈస్ట్. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఇది. ఓకే, సో సౌత్ వెస్ట్. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటేసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బేసిక్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నార్త్ ఈస్ట్, తర్వాత సౌత్ ఈస్ట్. ఇక్కడ చూడండి సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏంటి ఇది ఈజీ గుర్తుంటాయి మాకు, ఎందుకు ఎన్నిసార్లు చెప్తాను అనుకుంటారు, కానీ మీకు ప్రాబ్లమ్స్ అక్కడ ఒక్కొక్కటి చేసేటప్పుడు అప్పుడు అర్థమవుద్ది ఎందుకు ఏంటి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది. ఓకే, సో ఈజీగా మిస్టేక్ చేస్తాం, చాలా చాలా ఈజీగా మిస్టేక్ చేస్తాం మీ కార్నర్స్ దగ్గర. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం చూడండి, ఇక్కడ మనకి డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా ఉందా ఇప్పుడు, సో ఈ 4 దిక్కులు ఉన్నప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇలా ఒక సర్కిల్ మొత్తం తిరిగేసాం అనుకోండి, అప్పుడు ఇది 360 డిగ్రీస్ అవుద్ది. ఓకేనా? 360 డిగ్రీస్. ఓకేనా? సో ఇలా మొత్తం సర్కిల్ మొత్తం తిరిగేస్తే మనకి ఒక ప్లేస్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం తిరిగేసామంటే 360 డిగ్రీస్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇలా జస్ట్ ఇలా ఉండి ఇలా హాఫే తిరిగామనుకోండి, ఇక్కడ నుంచి ఇదే ఉంటే ఇది జస్ట్ 180 డిగ్రీస్. ఓకేనా? సో డిగ్రీస్ గురించి కూడా అడుగుతుంటాడు ఒక్కసారి, సో అందుకే చెప్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఇలా వచ్చి ఇది. ఓకేనా? సో ఇలా వచ్చి ఇలా వెళ్ళడంటే ఇది 90 డిగ్రీస్ తిరిగినట్టు. ఓకేనా? సో ఇలా ఎప్పుడైనా ఉంటే ఇది 90 డిగ్రీస్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 90 డిగ్రీస్ కాకుండా ఈ మధ్యలో ఇంకొక ఇలా మధ్యలో ఈ కార్నర్ సైడ్ వెళ్తే ఈ కార్నర్ సైడ్ అనేది ఇది 48 డిగ్రీస్ అవుద్ది. ఓకేనా? 48 డిగ్రీస్. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, మొత్తం సర్కిల్ అయితే 360 డిగ్రీస్. ఆ సర్కిల్లో సగం అనుకోండి 180 డిగ్రీస్, ఈ సగంలో మళ్ళీ సగం అనుకుంటే అప్పుడు ఇది. ఓకేనా? 90 డిగ్రీస్. ఇలా గీత గీస్తే ఇది 90 డిగ్రీస్ అవుద్ది. ఓకే, సో ఈ 90లో మళ్ళీ సగం 45 డిగ్రీస్. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి అడుగుతుంటాడు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, చూడండి ఒక పర్సన్ ఇక్కడ ఇలా ఉంటే, ఓకేనా, సో ఒక పర్సన్ ఇక్కడ ఉంటే మనకి సూర్యుడు పొరపాటున ఇటు సైడ్ తూర్పున ఉన్నాడు అనుకుంటే ఇటు సైడ్ షాడో ఇటు పడుద్ది. ఓకేనా? సో అప్పుడు ఇది వెస్ట్ అవుద్ది. ఓకేనా? ఇది ఈస్ట్ అయితే ఇది వెస్ట్ అవుద్ది. సో ఈ షాడో కూడా అడుగుతుంటాడు, ఈ షాడో ఎటు పడుతుంది అనేది. ఓకే, ఈ కార్నర్స్లో పడుతుందా అని చెప్పేసి ఇది కూడా అడుగుతుంటాడు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది బేసిక్ క్లాసు. ఎప్పుడైనా సరే ఈ కార్నర్స్ని మాత్రం నీట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ డిగ్రీస్. ఓకే, సో తర్వాత ఈ షాడోస్. అలాగే ఒక వ్యక్తికి ఇలా చూడండి, ఒక వ్యక్తి కుడివైపు ఎడమవైపు తిరిగాడంటే మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, రాజు అనే పర్సన్ వెళ్ళి ఇటు సైడ్ రైట్ సైడ్ తిరిగాడు, లెఫ్ట్ సైడ్ తిరిగాడు అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ రాజు ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఓకేనా? మిమ్మల్ని మీరు ఊహించుకుంటే అప్పుడు ఏమవుద్దంటే, సో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే మీకు మీరు ఇప్పుడు తూర్పు సైడ్ చూస్తున్నారు, ఈస్ట్ సైడ్ చూస్తున్నారు. సో అప్పుడు మీకు చూడండి, మిమ్మల్ని మీరే ఊహించుకుంటే ఇక్కడ మీరే ఉన్నారు అనుకుంటే తూర్పు సైడ్ మీరు చూస్తే మీ లెఫ్ట్ సైడ్ ఏమో ఎటు ఉంటుంది, నార్త్. ఓకేనా? సో నార్త్ ఉత్తర. ఓకే, సో మీ రైట్ సైడ్ ఎటు ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది దక్షిణ, సౌత్. మీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎటు ఉంటుంది, బ్యాక్ సైడ్ వెస్ట్ ఉంటుంది. ఓకేనా? పడమర. సో ఇలా మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఈజీగా చేయొచ్చు. అప్పుడు మీరు లెఫ్ట్కి వెళ్తే ఇటు వెళ్ళాలి, రైట్కి వెళ్తే ఇటు వెళ్ళాలి. ఓకేనా? సో ఈ బేసిక్ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్లో. ఓకేనా? ఇవేమీ తెలియకుండా జస్ట్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసామంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డౌట్ అనేది పుట్టుకొస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కుదిరితే ఒక్క స్క్రీన్ షాట్ లాగేసుకోండి, మీకు యూజ్ అవుద్ది.
ఇప్పుడు మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి దీని మీద సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఐడియా వస్తుంది. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒక వ్యక్తి తూర్పు దిశగా 100 మీటర్లు నడిచి, తర్వాత ఉత్తర దిశగా 50 మీటర్లు నడిచి, తర్వాత పడమర దిశగా 100 మీటర్లు నడిచను. అయినా ఆ వ్యక్తి ప్రారంభ స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిక్కుగా ప్రయాణం ప్రారంభించాలి? ఓకే, సో ఇది క్వశ్చన్ నీట్గా వినండి. ఎప్పుడైనా సరే ఈ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి, తొందరగా చేయడానికి ఈస్ట్ వెస్ట్, సో ఇవి వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రతిసారి వేసుకోండి, మంచిదే. ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, ఓకేనా? అర్థమవుతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఉత్తర, ఇది దక్షిణ, ఇది తూర్పు, ఇది పడమర, ఓకేనా? తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, మీరు వేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నీట్గా చదవండి. ఒక వ్యక్తి తూర్పు దిశగా 100 మీటర్లు నడిచాడంట, తర్వాత ఉత్తర దిశగా 50 మీటర్లు అంట, తర్వాత పడమర దిశగా 100 మీటర్లు అంట. ఓకేనా? ఆయన వ్యక్తి ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిగ్గుగా ప్రయాణించాలి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడు. ఓకే, సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకేనా? ఈ వ్యక్తి ఏం చేశాడు? 100 మీటర్లు తూర్పు వైపుగా నడిచాడంట. సో తూర్పు వైపుగా 100 మీటర్లు తూర్పు వైపుగా నడిచాడు. తర్వాత ఉత్తర దిశగా 50 మీటర్లు నడిచాడంట. ఉత్తర అంటే ఇటు, ఇప్పుడు పైకి, ఇక్కడ చూడండి, ఇది ఉత్తర. ఓకే, దీన్ని మీరు ఫాలో అయిపోవాలి గుడ్డుగా. ఇక ఉత్తర అంటే పైకి 50 మీటర్లు నడిచాడు, అంటే కొంచెం తక్కువ వేసుకుందాం, దీనికంటే తక్కువ వేసుకుందాం, ఎక్కువ వేయద్దు. ఓకే, సో ఇప్పుడు చూడండి, తర్వాత పడమర దిశగా 100 మీటర్లు నడిచాడంట. పడమర అంటే ఇటు, ఓకేనా? పడమర చూడండి, ఇక్కడ ఇటు. ఓకే, సో ఇక్కడ నుంచి పడమర వైపుగా 100 మీటర్ల, 100 మీటర్లే. ఓకే, సో ఇటు సైడ్ 100 మీటర్లు అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ డిస్టెన్స్ అనేది. 100 మీటర్లు అంటే డైరెక్ట్గా దీనికి ఈక్వల్గా వస్తాడు ఇక్కడికి, అంటే ఇది ఒకటే. ఓకే, సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి 100 మీటర్లు. ఓకేనా? ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇవి చిన్న పిల్లలకి చెప్పినట్టే ఉంటుంది, చిన్న గేమ్ లాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఓకే, సో కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడి నుంచి వచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ నుంచి పడమర వైపు 100 మీటర్లు నడుచుకొని వచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు? ఆ వ్యక్తి ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిక్కుగా ప్రయాణించాలి అంటాడు. సో ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిక్కుగా ప్రయాణించాలి అంటాడు. ప్రారంభించిన స్థానం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఇప్పుడు ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే, అంటే ఈ వ్యక్తి ఇక్కడికి రావాలంటే ఏ దిక్కుకి ప్రయాణించాలి అని చెప్పేసి క్వశ్చన్. ఏ దిక్కుకి ప్రయాణించాలి? ఇక్కడ నుంచి ఇటు సైడ్ వస్తే ఏ దిక్కు అవుతుంది? ఇటు సైడ్ సౌత్, దక్షిణ అవుతుందా లేదా? సో ఇక్కడ నుంచి ఇటు రావాలంటే కిందకి దక్షిణ వైపు ఇలా రావాలి. ఓకేనా? సో దక్షిణ అనేది ఇక్కడికి చేరుకోవాలంటే దక్షిణ వైపు ఇలాగ రావాలి, కాబట్టి దక్షిణ, సౌత్ అనేది ఆన్సర్ అవ్వడం జరుగుద్ది. ఓకేనా? వితిన్ సెకండ్స్లో క్వశ్చన్ చదివి దాన వేసుకొని ఆన్సర్ పెట్టేయాలి. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము కాబట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మా బాధ్యత. ఓకే, సో ఇది ఆన్సర్ దక్షిణ. ఓకేనా? ఇది నీట్గా మీరు నేర్చుకోవాలి. ఇది నేర్చుకొని కొంచెం ఈ మోడల్ కూడా నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రాణి దక్షిణ వైపుగా 50 మీటర్లు నడిచి, తర్వాత తూర్పు వైపుగా 50 మీటర్లు నడిచి, తర్వాత 10 మీటర్లు దక్షిణ వైపుగా నడిచి, పడమర వైపుగా 50 మీటర్లు నడిచిన ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిశగా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి? ఓకే, క్వశ్చన్ ఎంతోలాగా ఉంటుంది, ఏముండదు అక్కడ. ఓకేనా? ఈ చాప్టర్ మొత్తం అలాగే ఉంటుంది. క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి కానీ ఏముండదు. ఓకే, సో అందుకే మీరు కొంచెం నీట్గా వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మాత్రం ప్రతి క్వశ్చన్కి వేసుకోండి. మీరు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే పక్కా ఈ రీజనింగ్లో ఈ డైరెక్షన్స్ నుంచి మీకు 3 మార్కుల నుంచి 4 మార్కులు ఈజీగా అడుగుతుంటాడు. ఓకేనా? సో అందుకే తక్కువ 2 మార్కులు అయితే పక్క అడుగుతాడు. సో అందుకే నీట్గా ప్రిపేర్ అవ్వాలి. రీజనింగ్ నుంచి మీకు 50 మార్కులకి, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 50 మార్కులు మొత్తం, అంటే మనం అలా ఫిక్స్ అయ్యాం. ఓకేనా? సో అలా అనుకుంటే ఇందులో 30 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేసుకోవచ్చు. 30కి 30 రాకపోయినా కానీ రీజనింగ్ నుంచి ఈ గ్రూప్ డి, ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి రీజనింగ్ నుంచి 30 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది. ఓకే, సో అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా 2-3 మార్కులు అనేవి ఈజీగా అడగడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రతి మోడల్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే రీజనింగే ఎక్కువ అడుగుతున్నాడు అర్థమెటిక్ అంటే ఒక 5 మార్కులు. ఓకే, అర్థమెటిక్ 25 మార్కులు అడిగితే రీజనింగ్ అనేది 30 మార్కులకి అడుగుతున్నాడు. ఎప్పుడైనా సిలబస్ మొత్తానికి కలిపి ఎలా చదవాలి ఏంటనేది ఒక వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే క్లాస్ వినండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, రాణి దక్షిణం వైపుగా 50 మీటర్లు నడిచిన తర్వాత తూర్పు వైపుగా 50 మీటర్లు నడిచింది. ఓకేనా? సో రాణి ఇక్కడ వేసుకుందాం మనం. సో రాణిని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ రాణిది ఇక్కడ వేసుకుందాం. ఓకేనా? రాణి దక్షిణ వైపుగా 50 మీటర్లు నడిచిన తర్వాత అన్నాడు. దక్షిణం అంటే ఇటు సైడ్ కిందకి. ఓకేనా? సో ఇక్కడ నుంచి దక్షిణం వైపు ఇలా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దక్షిణం అంటే ఇటు సైడ్ 50 మీటర్లు దక్షిణం వైపు నడిచింది. తర్వాత ఏమైంది? తర్వాత తూర్పు వైపుగా
50 మీటర్లు నడిచిన తర్వాత ఓకే ఎక్కడి నుంచి మళ్ళీ తూర్పు వైపు, తూర్పు అంటే ఏటో అటు ఈస్ట్, ఓకేనా 50 మీటర్లు సేమ్ డిస్టెన్స్ నడిచింది, మళ్ళీ 50 మీటర్లు నడిచింది. తర్వాత దక్షిణ వైపుగా నడిచి తర్వాత 10 మీటర్లు దక్షిణ వైపుగా నడిచి, అంటే దక్షిణ వైపు ఎక్కడి నుంచి మళ్ళీ దక్షిణ అంటే కిందకే, ఓకేనా 10 మీటర్లే, 10 మీటర్లు అంటే తక్కువ వేసుకుంటాం, 10 మీటర్లు ఓకేనా. సో 10 మీటర్లు నడిచి పడమర వైపుగా 50 మీటర్లు నడిచిన, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పడమర వైపు 50 మీటర్లు నడిచింది. చూడండి క్వశ్చన్ మీకు అక్కడ ఉంది, క్లియర్గా చదువుకోవాలి. పడమర అంటే ఇటు సైడ్ మళ్ళీ, ఓకేనా. సో 50 మీటర్లు నడిచింది, ఓకేనా. సో 50 మీటర్లు నడిచింది. సో ఇప్పుడు ప్రారంభించిన స్థానాన్ని చేరుకోవాలంటే ఏ దిశగా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఇది క్వశ్చన్, ఓకేనా. సో క్వశ్చన్ ఎప్పుడైనా మనం నీట్గా చదువుకొని డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. డయాగ్రామ్ లేకుండా కొంతమంది మైనస్ ప్లస్లు చేస్తారు, అలా కూడా చేయొచ్చు మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చింది, ఓకేనా. సో ఈ రెండు ఈక్వల్గా ఎందుకు ఉన్నాయి, ఇక్కడ 50 మీటర్లు ప్రయాణించింది, మళ్ళీ ఇక్కడ కూడా 50 మీటర్లే ప్రయాణించింది, ఓకేనా. సో అందుకే ఇది ఈక్వల్గా ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఇక్కడ ABCDE ఇలా వేసుకుంటారు ప్రతి జర్నీకి, కన్ఫ్యూజ్ ఎక్కువ అవుద్ది, అలా వేయొద్దు. అక్కడ మీకు ప్రాబ్లమ్స్లో కొంచెం అడుగుతుంటాడు 90 డిగ్రీస్ ఇలా ఉన్నప్పుడు, అప్పుడు మనం వేసుకుందాం, అవసరం లేనప్పుడు ఏమీ వేయకూడదు, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ లాస్ట్కి ఏమడుగుతుంటాం, ఏ దిశగా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ఇటు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఇటు వెళ్ళాలంటే ఏ దిశగా, దక్షిణ వైపు, ఎక్కడి నుంచి ఇటు సైడ్ పైకి కదా. సో ఎక్కడి నుంచి పైకి కాబట్టి ఉత్తర వైపు వెళ్ళాలి, ఓకేనా. సో ఉత్తర వైపు ఇలా వెళ్ళాలి. సో ఎలా ఎప్పుడైనా ఇలా అడిగితే ఇక్కడ మనం చిన్న ఇలా వేసుకుంటే మనకు అర్థమవుద్ది ఏ దిశకి వెళ్ళాలి, ఓకే. సో ఇక్కడి నుంచి ఉత్తర వైపు వెళ్ళాలి, ఓకేనా. సో ఉత్తర వైపు ఇలా వెళ్తే మనం ఆ గమ్యస్థానాన్ని చేరుకుంటాం. కాకపోతే మళ్ళీ ఇంకోటి అడుగుతాను చూడండి, ఇక్కడ ఉత్తర అనేది ఏంటి మనకి దిశ, ఓకేనా. దిశ అనేది తెలుసు, ఉత్తర, ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఏమడుగుతుండో ఎంత దూరం వెళ్ళాలి అంటుండో, ఓకేనా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 50 మీటర్లు, ఓకేనా. ప్లస్ చూడండి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మీటర్లు ఉంది. ఎప్పుడైనా సరే ఇక్కడికి ఇది ఈక్వల్గా ఉన్నప్పుడు ఇది ఈక్వల్ అయిపోయింది కదా. సో అలాగే ఇది ఈక్వల్ అవుద్ది. చూడండి ఈ డిస్టెన్స్, ఈ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో ఈ డిస్టెన్స్, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి, ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ డిస్టెన్స్ ఇది ఒకటే ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఈ 10 అనేది దీనికి కలిపేస్తాం, ఓకేనా. సో మొత్తం ఎంత అవుద్ది ఇప్పుడు 60 అనేది అవుద్ది, ఓకే. సో ఈ 60 మనకి ఈమె వెళ్ళాలి, ఈ ఎంత దూరం వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 60 మీటర్స్ అనేది నడవాలి, ఓకే. సో ఉత్తర దిశగా 60 మీటర్స్ వెళ్ళాలి, ఇది ఆన్సర్, ఉత్తర 60 మీటర్స్, ఓకేనా. సో ఇలా చేయాలి. కొత్తగా వినే వాళ్ళకి కొంచెం కొంత కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది, ఓకేనా. చిన్న ప్రాబ్లమ్స్ ఇవి, బేసిక్ ప్రాబ్లమ్స్, ఓకే. ఇలా చేయాలి. సో ఈ ప్రాబ్లం చూడండి, రమ్య పడమర దిశగా ప్రయాణించి 100 మీటర్ల వద్ద కుడివైపుకు తిరిగి 30 మీటర్లు నడిచిన తర్వాత మరలా కుడివైపుకు తిరిగి 100 మీటర్లు నడిచిన, ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఓకే. సో ఇందాక నేను బేసిక్స్లో చెప్పాను, ఎడం వైపు కుడివైపు అని చెప్పేసి ఇస్తుంటాడని. సో అలాంటి ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రమ్య ఉంది, పడమర దిశగా ప్రయాణించి 100 మీటర్ల వద్ద కుడివైపుకు తిరిగిందంట. సో పడమర దిశగా ప్రయాణించింది, పడమర దిశగా అంటే ఇటు సైడ్ కదా. సో పడమర దిశగా ఇటు సైడ్ 100 మీటర్లు ప్రయాణించింది, 100 మీటర్స్, ఓకేనా. సో 100 మీటర్లు ప్రయాణించి ఏమైంది, కుడివైపుకు తిరిగి 30 మీటర్లు నడిచినా అన్నది. సో ఓకే, కుడివైపు ఎప్పుడైనా మిమ్మల్ని మీరే ఊహించుకోండి, ఆ రమ్య ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు ఉన్నారు, ఇక్కడ మీరు ఉంటే ఇలా నడుచుకొని ఇటు వచ్చారు. సో ఇలా నడుచుకొని ఇటు వచ్చారు కాబట్టి మీరు ఇటు సైడే చూస్తున్నారు, ఓకేనా. సో ఇలా నడుచుకొని వచ్చారు కాబట్టి ఇటు సైడ్ చూస్తున్నట్టు, ఓకేనా, పడమర వైపు చూస్తున్నట్టు. సో ఇటు సైడ్ మీరు చూస్తే అప్పుడు మీకు కుడివైపు అటు అవుద్ది ఉత్తర, ఎడం వైపు ఇటు అవుద్ది, ఓకేనా. సో ఇది లాజిక్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఈజీగా మిస్టేక్ చేస్తారు, ఓకే. సో ఇలా వచ్చి ఇక్కడ నిల్చున్నారు, ఇటు చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు కుడివైపు అంటే పైకి వెళ్ళాలి, ఓకేనా. సో కుడి అంటే ఒకటి ఉంటుంది, ఓకే. సో ఏమంటాడో కుడివైపుకు తిరిగి 30 మీటర్లు నడిచిన, ఓకే. కుడివైపుకు తిరిగి 30 మీటర్లు నడిచిన అంటే ఇక్కడ ఎక్కువ వేయద్దు, 30 మీటర్లు అంటే తక్కువ, ఓకే. సో 30 మీటర్లు కుడివైపుకు తిరిగి నడిచింది. నెక్స్ట్ చూడండి, తర్వాత మరలా కుడివైపుకు తిరిగి 100 మీటర్లు నడిచిన అని చెప్పేసి అంటుంది. ఇలా వెళ్ళాం, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాం, మళ్ళీ కుడివైపుకు తిరిగాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం అటు చూస్తే కుడివైపు ఏమవుద్ది, ఇటు అవుద్ది, ఓకేనా. సో ఇలా మిమ్మల్ని మీరు ఊహించుకోండి, కుడివైపు 100 మీటర్లు అంటే దీనికి ఈక్వల్గా, ఓకే, 100 మీటర్లు నడిచింది రమ్య, ఓకే. సో ఇలా ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు ఏమంటుంది క్వశ్చన్, తిరిగి నడిచిన ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఓకే.
సో ప్రారంభించిన దిశ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఓకేనా. సో ప్రారంభించిన స్థానం అంటే ఇది, ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఎక్కడి నుంచి ఇలా, ఓకేనా. సో ఇలా ఎక్కడి నుంచి ఇలా అడుగుతున్నారు, ఓకే. సో ఇక్కడి నుంచి ఇలా అడుగుతున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో ఎందుకంటే మనకి రమ్య అట్నుంచి ఇటు రావడం లేదు, ఈ స్థానం నుంచి అడుగుతున్నాడు, ఓకేనా. ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఉందంటే ఇక్కడి నుంచి ఏ దిశలో ఉంది, ఓకేనా. సో ఎలా అంటే ఉత్తర దిశలో ఉంది, చూడండి పైకి ఉత్తర దిశలో ఉంది, ఓకేనా. సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే రమ్య ఏ దిశలో ఉంది ఇక్కడికి అనుకొని చెప్పేసి ఇటు నుంచి ఇలా, ఓకేనా. ఈ ప్రారంభించిన స్థానం రమ్యకి ఏ దిశలో ఉంది అనుకొని ఇలా పెట్టేస్తారు, ఇటు సైడ్ దక్షిణ పెట్టేస్తారు ఆన్సర్, ఓకేనా. సో అది మిస్టేక్ అవుద్ది. చాలామంది ఇది ఈజీ చాప్టర్ అనుకుంటారు, కానీ చిన్న చిన్న లాజిక్స్ అనేవి మనం మర్చిపోతే ఈజీగా మిస్టేక్ చేస్తాం. సో అందుకే ఎక్కడి నుంచి అడిగారు చూడండి, ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఎంత దూరంలో ఉంది. ప్రారంభ స్థానం నుండి ఏ దిశలో ఉంది, ఈమె ఉత్తర దిశలో ఉంది, ఓకేనా. సో ఉత్తర దిశలో ఉంది, ఉత్తర నార్త్. సో ఎంత దూరంలో ఉంది చూడండి, ఇక్కడ ఇది 30 అయితే ఇక్కడ కూడా 30 అవుద్ది, ఓకేనా. సో ఇక్కడ 30 అయితే ఇక్కడ కూడా 30 అవుద్ది, కాబట్టి 30 మీటర్స్, ఉత్తర 30 మీటర్స్, ఓకేనా. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. చూడండి ఎక్కడ ఉంది ఉత్తర 30 మీటర్స్, దక్షిణ 30, ఉత్తర చూడండి ఇలా ఇచ్చేసాడు దక్షిణ వైపు అని పెట్టేస్తారు, ఈజీగా పెట్టేస్తారు, ఓకేనా. సో ఉత్తర 30 మీటర్స్, ఇది ఆప్షన్ డి అనేది ఇది నార్త్ 30 మీటర్స్ ఇటు సైడ్ ఉంది రమ్య, ఓకే. సో ఇలా చేయాలి, చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇలా చేసేటప్పుడు. అందుకే మీరు క్వశ్చన్ మాత్రం జాగ్రత్తగా వినాలి, ఏం అడిగాడో దానికి మాత్రమే ఆన్సర్ చేయాలి, ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, రవి ఉత్తర వైపుగా 50 మీటర్లు నడిచి, సో డైరెక్ట్ వేసేద్దాం, ఇంకా క్వశ్చన్ చదవడం ఇవన్నీ వద్దు. ఇది స్టార్టింగ్ పాయింట్, ఓకేనా. సో స్టార్టింగ్ పాయింట్, రవి ఉత్తర దిశగా 50 మీటర్లు నడిచి, ఉత్తర దిశగా 50 మీటర్లు నడిచాడంట. ఉత్తర అంటే ఎటు పైకే కదా, ఇది ఉత్తర నార్త్, ఓకే. ఉత్తర దిశగా ఎంత 50 మీటర్లు నడిచాడంట, 50 మీటర్స్. సో ఉత్తర దిశగా 50 మీటర్లు నడిచి తూర్పుగా 70 మీటర్లు నడిచి, తూర్పు ఇక్కడి నుంచి తూర్పు అంటే ఇటు, ఓకే. సో ఇటు తూర్పుగా 70 మీటర్లు, దీనికంటే కొంచెం ఎక్కువ, ఓకేనా. సో 70 మీటర్లు నడిచాడు, తూర్పు దిశగా 70 మీటర్లు నడిచి దక్షిణ వైపు 80 మీటర్లు నడిచి, దక్షిణ వైపు 80 మీటర్లు నడిచాడంట. సో ఈ దక్షిణ అంటే ఇటు ఇక్కడి నుంచి కిందకి, ఓకేనా. దక్షిణం అంటే కిందకి ఎంత 80 మీటర్లు అంట, 80 అంటే ఎక్కువే ఇలా, ఓకే. ఇది మొత్తం 80 మీటర్లు, 80 మీటర్లు నడిచాడు ఇక్కడ వరకు, ఓకేనా. సో ఇలా ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఏమంటున్నా, తిరిగి 70 మీటర్లు పడమర వైపు నడిచి, ఇక్కడి నుంచి 70 మీటర్లు నడిచాడంట. 70 మీటర్లు అంటే చూడండి, పడమర అంటే ఇటు ఇటు సైడ్, ఓకే. సో పడమర వైపు 70 మీటర్లు అంటే ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 70 ఉంది, దీని ఈక్వల్గా వస్తే చాలు, ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా, ఓకే. సో 70 మీటర్స్ ఇక్కడి నుంచి పడమర వైపు ఇలా నడిచాడు ఇటు, ఓకే. సో ఇది ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఏమంటుండో, పడమర వైపు నడిచి ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు, ఓకే. ప్రారంభించిన స్థానం నుండి, ఓకేనా. సో ప్రారంభించిన స్థానం నుండి అంటే ఎక్కడి నుండి ఏ దిశలో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు, ఓకే. సో ఎక్కడి నుంచి ఏ దిశలో ఉన్నాడు, ఈయన ఏ దిశలో ఉన్నాడు, దక్షిణ దిశలో ఉన్నాడు, ఇటు సైడ్ ఇలాగా, ఓకేనా. ఇది ఎప్పుడైనా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇది లాజిక్. కార్నర్స్ దగ్గర ఇక్కడ ఎక్కువ మోసపోతుంటారు, కార్నర్స్ దగ్గర అయితే ఇంకా ఈజీగా తప్పు ఆన్సర్ పెట్టేస్తారు. చూడండి ఇది ప్రారంభ స్థానం నుండి ఇటువైపు ఉన్నాడని అడిగితే దక్షిణాన్ని వస్తుంది. లేదు అలా కాకుండా రవి ప్రారంభ స్థానం వైపు అంటే ఇటు సైడ్ వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఇలా, ఓకే. సో అప్పుడు ఉత్తరం వస్తుంది ఆన్సర్, ఓకే. ఇది ఈ లాజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో ఏమడిగాడో నీట్గా చదవాలి. అందుకే ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇటు, ఓకే. ఏ దిశ ఇది, దక్షిణ. ఎంత దూరమో చూడండి. ఎలా చూస్తాం ఈ దూరాన్ని, సింపుల్. చూడండి ఇక్కడ మొత్తం ఇదంతా కూడా 80, ఇక్కడ 80 వేసాం, ఓకేనా. ఇదంతా కూడా 80, చూసారా, ఇదంతా కూడా 80. ఇక్కడ మనకి ఇదంతా కూడా 50, అర్థమవుతుందా, ఇదంతా కూడా 50. సో ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత కలిపితే మనకి 80 అవుద్ది, 30, ఓకే. 30 అర్థమైందా. సో మాకు అలాగా అంటే ఇది కూడా తెలియకపోతే కష్టంగానే. సో ఇది మాకు అంత ఐడియా లేదు బ్రో అంటే, ఇది ఏముంది, దీంట్లో నుంచి మైనస్ చేసినా 80 నుంచి మైనస్ చేసినా 15 30 వస్తుంది, ఓకేనా. ఈ 30 కలిపితే 80 వచ్చేస్తుంది. సో ఇంత ఘోరంగా అయితే ఎవరు ఉండరులేండి, ఓకే. సో ఇక్కడ ఇది ఈ 30 అనేది మనకి కలపాలి. ఇప్పుడు మనకి అడుగుతాడు చూడండి, ఎంత దూరంలో ఉన్నారు అని చెప్పేసి, ఇది ఈ పార్ట్ మనకు కావాలి, ఓకే.
ఈ పార్ట్ ఎంత 30. సో దక్షిణం వైపు 30 ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడి నుంచే ఇలాగ రావాలి, ఇది లాజిక్. దక్షిణం వైపు ఉన్నాడు రవి, ఎంత దూరంలో 30 మీటర్స్. దక్షిణం వైపు 30, దక్షిణం ఎక్కడ ఉంది 50 30. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వలేదే మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి మీరు అనుకోకండి. 50కి 30 కలిపేస్తే 80 ఇది ఇచ్చాడు కదా, దీన్ని చూసుకోవాలి. ఓకే, 50లో నుంచి ఈ 80లో నుంచి 50 తీసేసినా ఈ డిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది, చెప్పాను కదా. సో అలా ఓకేనా, చాలా సింపుల్. కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. కానీ చిన్న చిన్న అక్కడక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకేనా, మనం ప్రతి మోడల్ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రాజు తూర్పు వైపుగా 50 మీటర్లు నడిచి తర్వాత ఉత్తర దిశగా 50 మీటర్లు తర్వాత పడమర దిశగా 25 మీటర్లు నడిచాడు. అయితే ప్రారంభించిన స్థానం నుండి ఇప్పుడు రాజు ఏ దిశలో ఉన్నాడు. ఓకేనా. సో ప్రతిదీ కూడా ప్రారంభ స్థానం నుండి అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి ఒకటే మాదిరిగా వస్తాయి. నెక్స్ట్ మనం క్వశ్చన్ డిఫికల్టీ బట్టి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ వేసేద్దాం. ఇంకా ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఓకేనా. రాజు తూర్పు వైపుగా 50 మీటర్లు నడిచాడు. 50 మీటర్లు. ఓకేనా, 50 మీటర్లు నడిచాడు తూర్పు వైపుగా. తర్వాత ఏం చేశాడు, నడిచి తర్వాత ఉత్తర దిశగా 50 మీటర్లు పైకి. ఉత్తర అంటే పైకే కదా, పైకి 50 మీటర్స్. సో పైకి 50 మీటర్లు నడిచాడు. తర్వాత పడమర దిశగా 25 మీటర్లు. పడమర దిశ ఇటు, పడమర అంటే ఇటు. చూడండి, ఇదే లాజిక్. పడమర దిశగా 25 మీటర్లు అంటే ఇక్కడ 50 ఉంది, మొత్తం కూడా దీనికి సగం వేస్తే సరిపోద్ది 25 మీటర్ల లాగా. ఓకేనా. సో పడమర వైపు ఇక్కడి నుంచి ఇటు 25 మీటర్ల వరకు వచ్చాడు. ఓకే, బాగుంది. ఇప్పుడు నడిచాడు. అయితే ప్రారంభించిన స్థానం నుండి ఇప్పుడు రాజు ఏ దిశలో ఉన్నాడు అనేది కోసం. ప్రారంభించిన స్థానం నుండి అన్నాడు. ఓకేనా. సో ఇక్కడి నుంచే రాజు ఏ దిశలో ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. రాజు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ రాజు అనేవాడు ఏ దిశలో ఉన్నాడు, ప్రారంభించిన స్థానం నుండి ఏ దిశలో ఉన్నాడు. సో ఇలా మనం కొనుక్కోవాలి. ఓకేనా. కొన్నిసార్లు ఇలా అడుగుతాడు అటు నుంచి. ఓకేనా. సో ఇలా అడిగేటప్పుడు మనం కొంచెం ఆన్సర్ మారిపోద్ది. ఓకే. సో అందుకే ఇక్కడ మాత్రం ఎలా అడిగాడు, ప్రారంభించిన స్థానం నుండి అన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి ఎటు ఉన్నాడు అని చెప్పేసి ఇలా కొనుక్కుంటాం. ఓకేనా. సింపుల్. ఇక్కడ మీరు జస్ట్ ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. అప్పుడు ఈ మూల అనేది ఏమవుద్ది, ఈ మూల ఏం చెప్పాం, ఇది నార్త్ ఈస్ట్ అని చెప్పాం. నార్త్ ఈస్ట్ అంటే వీణ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. చూడండి, VENA, వీణ. ఓకే. వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఈశాన్యం అవుద్ది. ఈశాన్యం ఏది, ఇది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ షార్ట్ కట్స్ వల్ల అంత యూజ్ ఉంటుంది. ఈ మోడల్ ఈజీగా మర్చిపోతారు, అదే వచ్చిన బాధ. ఓకేనా. ఈ మోడల్ అనేవి ఇప్పుడు మీరు చదువుతున్నంతసేపు గుర్తుంటాయి, కానీ ఒక్క 4-5 రోజులు గ్యాప్ ఇచ్చినట్టు మోడల్ మర్చిపోతారు. సో అందుకే VENA ఇలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ VENA ఇలా వేసుకోకండి, మిస్టేక్ అయిపోతుంది. VENA వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఓకేనా. సో ఇది. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఇటు సైడ్ ఈ మూలకి ఈ ఉన్నాడు కాబట్టి ఇలా ఈ మూల సైడ్ ఇది వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్లో కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి చెప్పాం. సో నెక్స్ట్ ఇంకొంచెం ఎలా అడుగుతాడు అనేది ప్రతి ప్రాబ్లం, ప్రతి మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైతే అవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే బేసిక్ క్లాస్ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంకొకసారి వింటే వినండి, మీకు ఈజీగా నేను చెప్పకపోయినా మీరే ఆన్సర్ చేసుకుంటారు. క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ప్రాక్టీస్ చేస్తారు. రీజనింగ్లో ఏంటంటే వినేదానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ బేసిక్ క్లాస్ మీరు వినాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తున్నామో చూడాలి, మిగతా అంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ అనేవి రీజనింగ్లో మనం పొందొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకేనా. సో వీడియోకి వచ్చే లైక్స్, వ్యూస్ బట్టి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటాను ఇప్పుడు కూడా, ఎందుకంటే బోల్డెన్ పనులు ఉంటాయి మాకు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, అందరూ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.